హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలీస్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఈ ప్లాస్టిక్ బీడ్స్ చూస్తున్నారు కదా, వీటిని యూస్ చేస్తూ ఒక అందమైన బ్రేస్లెట్ తయారు చేసి చూపించాలనుకుంటున్నాను. ఇవి ప్లాస్టిక్ క్రిస్టల్ బీడ్స్, లైట్ వెయిట్లో ఉంటాయి. సో మనకి బ్రేస్లెట్ హెవీగా కనిపించిన లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ క్రిస్టల్ బీడ్స్ కావాలి. ఇంకా బ్రేస్లెట్ మెమరీ వైర్, ఇది ఒక స్ట్రింగ్ కావాల్సి ఉంటుంది. ఇంకా ఇది ఫ్యూజ్ వైర్, డబుల్ హెడెడ్ వైర్ అని కూడా అంటారు, కొంతమంది కొత్తిమీర అని కూడా అంటారు. ఇది కావాల్సి ఉంటుంది. వీటితో పాటు ఒక చైన్ ఒకటి మనకి కింద హ్యాంగింగ్ కోసం కావాలి. ఇంకా టూల్స్ అయితే మనకి ఈ 3 వెరైటీస్ కావాలి: రౌండ్, ఫ్లాట్, ఇంకా కట్టర్. ఇవి మనకి టూల్స్ కావాల్సి ఉంటుంది. సో ముందుగా ఈ ఫ్యూజ్ వైర్ ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. ఇది చాలా సన్నగా ఉంటాయి దీని స్ట్రింగ్స్. దీనికి 2 వైపులా హెడ్స్ ఉంటాయి. సో దీన్ని మనం సెంటర్కి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి 2 లోరియల్స్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇటొక హెడ్, ఇంకా ఇటొక హెడ్ ఉంటుంది. సో దీన్ని సెంటర్కి మనం కట్ చేయాలి. చేసినప్పుడు మనకి ఈక్వల్ పార్ట్లో రావడం వల్ల మనకి లోరియల్ చుట్టినప్పుడు అది ఈవెన్గా వస్తుంది. అయితే ఇలా సింగిల్గా కట్ చేసుకోవడం అంటే మనకి చాలా టైం తీసుకుంటుంది. సో అందుకని అలా కాకుండా మనం మొత్తం అన్నీ ఒక బంచ్ లాగా పెట్టుకుని కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. సో దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, ఈజీగా అయిపోతుంది మన వర్క్ అన్నది. అందుకని నేను ఇక్కడ ఇలాగా ఈ ఫ్యూజ్ వైర్స్ని ఒక ఆర్డర్లో పెట్టుకుని ఒక బంచ్ లాగా వాటిని కట్ చేస్తాను. ఇలాగా మనం ఒక బంచ్ లాగా పెట్టి కట్టర్ తోటి ఎట్ ఎ స్ట్రెచ్ మనం కట్ చేసేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి పని కొంచెం సులువుగా అవుతుంది. ఇక్కడ నేనైతే కొన్ని కట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిలో మనం ఒక్కొక్క క్రిస్టల్ బీడ్ని ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా వాటిలో క్రిస్టల్ బీడ్స్ని ఎక్కించేద్దాము. ఇవి అన్నీ మనము ఒకేసారి ఎక్కించుకున్న తర్వాత మనం వాటిని లూప్ కింద రోల్ చేసుకుంటే మనకి పని ఈజీ అవుతుంది. సో అందుకని ముందుగా ఈ క్రిస్టల్ బీడ్స్ అన్నింటినీ ఈ ఫ్యూజ్ వైర్లోకి ఎక్కించేద్దాము. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఒకవేళ లాస్ట్ దాకా చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు హెల్ప్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఈ రౌండ్ ప్లేయర్ తీసుకున్నాను. దీన్ని మనము ఈ బీడ్కి దగ్గరగా పెట్టి, మరీ దగ్గరగా అంటే అతి దగ్గరగా పెట్టేయకూడదు, ఎందుకంటే అది కొద్దిగా మూవ్ అవ్వడానికి వీలుగా ఉండాలి. సో అలాగా ప్లేయర్ని చిన్న గ్యాప్ ఉంచి దాన్ని మనం రోల్ చేయాలి. ఇలా రోల్ చేసి ఒక 3 టైమ్స్ తిప్పామంటే మన లోరియల్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, లోరియల్ రెడీ అయిపోయింది. ఈ రకంగా మనం మొత్తం బీడ్స్ అన్నింటినీ కూడా చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. రౌండ్ ప్లేయర్ని బీడ్కి దగ్గరగా పెట్టి బ్యాక్ సైడ్ నుంచి రొటేట్ చేస్తూ 3 టైమ్స్ తిప్పాలి. అంతే, మన బీడ్ రెడీ అయిపోయింది. ఈ రకంగా మొత్తం అన్నీ మనం రెడీ చేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తున్నాను. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ చేసిన తర్వాత
ఈ ఎక్స్ట్రా వైర్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్టర్ సహాయంతో కట్ చేసేయాలి. సో ఇలా కట్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. తర్వాత మనం బ్రేస్లెట్ చేసిన ఆ ఎక్స్ట్రా వైర్ మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలాగ మొత్తం అన్నీ కూడా మనం ఎక్స్ట్రా ఉన్నవంతా కూడా కట్ చేసి తీసేయాలి. సో ఇలాగా లోరియల్స్ తయారు చేయడం చూశారు కదా. ఇవి మనం చాలా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనకి మొత్తం బ్రేస్లెట్ అంతా ఇవి వస్తాయి కాబట్టి చాలా ఎక్కువ తయారు చేయాలి. సో నేను ముందుగానే ఇలాంటివి తయారు చేసి ఉంచాను, అవి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ రకంగా నేను మొత్తం క్రిస్టల్ బీడ్స్ అన్నీ కూడా రెడీ చేసేసాను. సో ఇప్పుడు మనకి ప్రాసెస్ ఈజీ అవుతుంది ఇలా చేసుకుని మనం రెడీగా ఉంచుకుంటాను. ఇప్పుడు జస్ట్ ఇవన్నీ కూడా మనం ఈ బ్రేస్లెట్ మెమరీ వైర్లోకి ఎక్కించుకోవడమే. ఇది స్ట్రింగ్స్ ఇలాగ వస్తాయి మెమరీ వైర్లోని. దీంట్లో 1 స్ట్రింగ్ మనం కట్ చేసి తీసుకోవాలి, జస్ట్ ఒక రౌండ్. చూసారు కదా, ఒక గాజులాగా ఒక స్ట్రింగ్ కట్ చేసాము. ఇప్పుడు దీనికి 1 సైడ్ మనం ఏంటంటే ఒక లూప్ లాగా వేయాలి. సో రౌండ్ నోస్ ప్లేయర్ యూస్ చేసి జస్ట్ దాన్ని రౌండ్గా ఒక లూప్ కింద వేద్దాము. సో లూప్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రెండో సైడ్ ఓపెన్గా ఉంది కదా, ఈ ఓపెన్ ఉన్న పార్ట్లోంచి మనం క్రిస్టల్ బీడ్స్ అన్నీ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ లూప్లోకి మన క్రిస్టల్ బీడ్స్ వెళ్ళిపోకుండా ఉండడానికి ముందుగా ఒక బిగ్ సైజు మోతీ లాంటిది నేను వేస్తున్నాను. సో ఇదేంటంటే లూప్కి అడ్డుగా ఉంటుంది, దానివల్ల మనకి ఈ బీడ్స్ ఆ లూప్లోకి వెళ్ళిపోవు. ఈ రకంగా మనం ఒక బీడ్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం దాంట్లోకి ఎక్కించుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మొత్తం మనం బ్రేస్లెట్కి ఎంతవరకు సరిపోతాయి అంతవరకు పూర్తిగా బ్రేస్లెట్ అంతా కూడా వచ్చేటట్టుగా దగ్గరగా ఈ క్రిస్టల్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. అవి ఎక్కించేద్దాము. చూస్తున్నారు కదా, మనం కొన్ని ఎక్కించిన తర్వాత మీకు లుక్ ఎలా ఉందో తెలుస్తున్నారు కదా. ఈ రకంగా వస్తుంది. ఓవరాల్గా ఇది మొత్తం వేసేసిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది. సో ఫైనల్గా మనం మొత్తం అన్నీ ఎక్కించేసాము. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ఒక పర్ల్ బీడ్ నేను ఎక్కించాను. ఎక్కించిన తర్వాత రెండో సైడ్ కూడా మనం లూప్ కింద దాన్ని ఎడ్జ్ని కన్వర్ట్ చేయాలి. సో దాన్ని రౌండ్గా లూప్ లాగా తిప్పేద్దాము. దీనికి మనకి రౌండ్ ప్లేయరే అక్కర్లేదు. ఒకవేళ రౌండ్ ప్లేయర్ లేకపోతే ఇలా ఫ్లాట్ ప్లేయర్తో కూడా మనం లూప్ని క్రియేట్ చేయవచ్చు. సో అది ఎలాగో నేను మీకు చూపిస్తున్నాను. సో బీడ్కి దగ్గరగా మాత్రం అది లూప్ వేసుకోండి, వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఫైనల్గా మనది బ్రేస్లెట్ అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడు దీనికి మనం చైన్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది చూస్తున్నారు కదా, రింగ్ చైన్ కనెక్టరు. బ్రేస్లెట్స్కి యూస్ చేస్తాము, జనరల్గా చైన్స్ అలాంటివి చేసినప్పుడు కూడా వాడుకోవచ్చు. సో ఈ కనెక్టర్ని మనం ఇప్పుడు ఆ 2 లూప్స్కి అటాచ్ చేసేయాలి. సో నేను ఒక జంప్ రింగ్ తీసుకుని దాంతో కనెక్టర్ని అటాచ్ చేస్తున్నాను. ఇలాగే రెండో పక్క కూడా మనం అటాచ్ చేసేయాలి. సో ఫైనల్గా అయితే మన బ్రేస్లెట్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా లుక్. మనకి కావాలి అనుకుంటే దీని కింద చైన్ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదు అలాగే ఉంచుకోవచ్చు. నేనైతే దీనికి చైన్ కూడా హ్యాంగ్ చేస్తాను. చేసిన తర్వాత దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దురు కానీ. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.